వెల్కమ్ టు దూత మీడియా సినీ ఆనిముత్యాలు. అక్కినేని మూడో తర నటవారసుడిగా నడవడం, మాట్లాడడం రాని వయసులోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు ఈ హీరో. తన బోసి నవ్వులతో, అలరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సిసింద్రిగా చెరగని ముద్ర వేసుకున్నారు. అఖిల్ సినిమాతో పూర్తిస్థాయి హీరోగా మారి తన ఫ్యామిలీ లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు 5 చిత్రాల్లో నటించినా తన కష్టానికి తగిన సరైన బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం అందుకోలేకపోయారు. సినిమా కోసం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికైనా సిద్ధంగా ఉండే యూత్ కింగ్ ప్రస్తుతం జైనబ్ రవ్జీ అనే చిత్రకారిణితో నిశ్చితార్థం చేసుకుని వార్తల్లో నిలిచిన అఖిల్ అక్కినేని గురించి నేటి సినీ ఆనిముత్యాల్లో తెలుసుకుందాం. కింగ్ అక్కినేని నాగార్జున అమల దంపతులకు 1994 ఏప్రిల్ 8వ తేదీన కాలిఫోర్నియాలోని శాన్ జోస్ లో జన్మించాడు అఖిల్. చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర ఆస్ట్రేలియాలో 2 ఏళ్ల పాటు చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి ఓయాక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీలో BBA చేసిన అఖిల్ న్యూయార్క్ లోని లీ స్ట్రాస్బర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు. అఖిల్ కు గుర్రపు స్వారీ, క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చిన్నప్పటి నుంచే వాటిలో శిక్షణ తీసుకుని అన్ని మెలకువలు నేర్చుకున్నాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అఖిల్ 2 సార్లు తన జట్టును విజేతగా నిలిపారు. ఇటీవల జరిగిన CCL కొత్త సీజన్ లోనూ అక్కినేని వారసుడు తన బ్యాటింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నాడు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనోడిగా, నాగార్జున వారసుడిగా ఏడాది ప్రాయంలోనే 1995లో సిసింద్రి అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెరంగేట్రం చేశాడు అఖిల్. హాలీవుడ్ చిత్రం బేబీ డే అవుట్ స్ఫూర్తితో దర్శకుడు శివ నాగేశ్వరరావు మరుదూరి రాజా సిసింద్రి సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమాలో ఏడాది వయసులో తెరంగేట్రం చేసి తన నవ్వులు, అల్లరితో ప్రేక్షకులకు నవ్వులు పంచాయి. అఖిల్ కు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. 2014లో అక్కినేని ఫ్యామిలీ 3 తరాల నటులు కలిసి నటించిన మెమరబుల్ మూవీ మనంలో ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించాడు అఖిల్. తన తాతయ్య చివరి సినిమాలో తండ్రి సోదరుడితో కలిసి క్లైమాక్స్ సీన్ లో ఆకట్టుకున్నాడు. విక్రమ్ K. కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాసిక్ స్టేటస్ అందుకుంది. 21 ఏళ్ల వయసులో వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో పూర్తిస్థాయి కథానాయకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు అఖిల్. 2015లో హీరో నితిన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. అయినప్పటికీ డెబ్యూ హీరోగా అక్కినేని వారసుడు భారీ ఓపెనింగ్స్ తో రికార్డ్ క్రియేట్ చేశాడు. సినిమాలో అతని స్క్రీన్ ప్రెజెన్స్ కి, డాన్స్ లు, ఫైట్స్ కి మంచి మార్కులు పడ్డాయి. దీంతో బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ఫేర్ సైమా అవార్డులు అందుకున్నారు. మనం ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 2017లో హలో మూవీతో అఖిల్ రీలాంచ్ చేశారు. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలింది. ఇందులో అఖిల్ ఏవేవో కలలు కన్నా అనే పాట పాడి సింగర్ గా మారాడు. వెంకీ అట్లూరి డైరెక్షన్ లో 2019లో అఖిల్ చేసిన మిస్టర్ మజ్ను సినిమా నిరాశపరిచింది. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తీసుకుని బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం అఖిల్ కు తొలి విజయాన్ని రుచి చూపించింది. ఇది బాక్స్ ఆఫీస్ వద్ద 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. 2023లో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో కలిసి చేసిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ గా మారింది. ఈ మూవీ కోసం అఖిల్ పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. 80 కోట్ల భారీ బడ్జెట్ తో తీసిన ఈ సినిమా మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది. ఈసారి ఎలాగైనా స్టార్ హీరో ఇమేజ్ తెచ్చుకోవాలని తీవ్రంగా కష్టపడుతున్న అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఓ భారీ సోషో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ కమిట్ అయినట్టు తెలుస్తుంది. సాహో సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన అనిల్ కుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి ధీరా అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ లో అందుకోలేనప్పటికీ బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటి వరకు కార్బన్ మొబైల్స్, మౌంటెడ్ డ్యూ, టైటాన్, ఫిట్ ఫ్లాట్ ఫుట్వేర్ లతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించారు. వ్యాపార దిగ్గజం జీవి కృష్ణారెడ్డి మనవరాలు శ్రియా భూపాల్ ను ప్రేమించిన అఖిల్ 2016లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. అయితే వ్యక్తిగత కారణాలతో ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం జైనబ్ రవ్జీ అనే చిత్రకారిణితో నిశ్చితార్థం జరిగింది. జైనబ్ రవ్జీ హైదరాబాద్ లో పుట్టింది, ప్రస్తుతం ముంబైలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రౌజీ ప్రముఖ వ్యాపారవేత్త. బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనలోని విభిన్న నైపుణ్యాలతో గుర్తింపు తెచ్చుకుందామే. అక్కినేని వారింటికి కాబోయే ఈ కోడలి పిల్ల మంచి పెయింటర్. చిత్రకళపై ఆసక్తితో పెరిగి పెద్దయ్యే క్రమంలో దుబాయ్, లండన్ లలో ఇందులో మరిన్ని నైపుణ్యాలు నేర్చుకుందట. రైట్, ఇది వాళ్ళ సినీ ఆనిముత్యాలు. కీప్ వాచింగ్ దూత మీడియా.